ఈశ్వర, నిన్నటి పురాణమున నా సందేహం తెచ్చినారు కాదు. మంచిగా జ్ఞప్తికి తెచ్చినావు రాధ. ఇంకా గుర్తే ఉన్నది నిన్నటి పురాణ సందేశం. చెప్తాను రాధ. మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చినారు. యాలయన సముద్రములో భయంకరమైన తిమింగలాది జలచరములు బడబాగ్నులే కాక అందులో ముత్యములు రత్నములు కూడా దొరుకునని మన పూర్వీకులు చెప్పి ఉన్నారు రా. సందేహమేమి? కష్టపడితంబో బహుళ దుఃఖప్రదంబో సారరహితంబునైన సంసారమందు రాధా, భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు అనుకూలవతి కాని ఎడల భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగును రాధా. కాలు పెట్టిన తోనే కాంతుని మెడ విరచి నిండు సంసారంబు రెండు చేసి తన మగడంత ఆర్జన పరుడైనను పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చు ప్రాణేశుడొకటి కల్ప తానొకటి సల్పి అది ఏమనంగా కసుమను చులేచి విభుడంతులకు నేని విసిగి ఒక్కటి అన్నా రాధ. విభుడంతులకు నేని విసిగి ఒక్కటి అన్నా పెద్దు పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెన్నికి ఇట్టయన్న బావికి ఏటికి బడి పరుగులెత్తి భక్త వెముకలు కొరికెడి భార్యతోటి రామ రామ కాపురము కంటే ఇక నరకంబు గలది. మీరు చెప్పినది యథార్థమే అయినను పోనిండు ఆ సంగతులు నా చెందులకు. భార్యలను దుఃఖపెట్టు భర్తలు లేరా అనేనా నీ వడగమైనది రాధా? అవును నాదా. రాధా, మాలోనూ ఉన్నారు మహానుభావులు. అర్ధాంగలక్ష్మి ఇల్లాలినే తమ ఇంటి దాసిగా తలచువారు
చీటికి మాటికి చిరబొదలాడుచు చంద్రాములో రక ఏ పిలుచువారు పడుపు గట్టల ఎండ బానిసి ధర్మ పట్టి అన్నను మండిపడడివారు బయట ఎల్లగ సేతబడి వచ్చి ఇంట పొలకి నూరకే తిట్టిపోయువారు పెట్టుపోతల పట్ల గలట్టి లోటును తిట్టు కొట్టులతో తీర్చువారు కన్నులు కఠినులు హీనులు కలుషమతులు కలరు రాధ పురుషులలో పెక్కండు నిజము సంతోషమా? రూపవతి అయిన యువతికి రూపహీన సుగుణవన్య అయిన వనితకు శుద్ధ మార్కు నిడుల వ్యత్యాసమగూర్చి ఇటులను విధాత శోధించుచున్ తరచుగా భగవంతుడు నన్ను అట్టి పరిశోధనలు గురి చేయక రూపవంతులైన గుణవంతులైన భర్తను నాకు ప్రసాదించినారు. రాధ అప్పుడే ఏల సంతోషించదు. కాలము వక్రబుద్ధి గలది, అవిచ్ఛిన్నమైనది. ఏమో ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చునో ఎవరెరుగుదురుగా. హరిచంద్రు కాటికా పరిచేసే సార్వభౌమునిగా సలిపే అలరంగి దేవుని అన్నా తురు కావించే పేదకు చేలుకు పేరు చేసే ధర్మాత్మ ఫలిని పాతాళమునకు తొక్కే కలుషాత్మను స్వర్గమును తెచ్చే విప్రనారాయణుని విధునిగా నదించే వడయ నంబిని భక్తియుక్తి చేసే రాధ కాలమనా ఇట్టి మహిమము గలది అగుట మానవుడు మేలు విడచిన మరుదినమున దాకా సుగుణ దుర్గుణములు కలిమిలేవులెల్లరాదవి వచింతులెల్ల బుధులు. నాదా మామగారు ఎందుకు పిలిచినారు నాదా? అవును రాధ, నాన్నగారు ఎందుకు పిలుచుతున్నారు, నేను లోపలికి వెళ్ళి చూసి వచ్చేదాన్ని. అటులేనే నాదా. రాధ నాదా మరి ఏమి నీవు లేదు. నాన్నగారు వయోవృద్ధులకు చేత నేటి నుండి ప్రత్యేకముగా వ్యాపారం అంతయు నా మీద విడిచిపెట్టి తను విశ్రాంతి గైకొని నిశ్చయించుకున్నారు. కావున ముందు వర్జమున్నందున శీఘ్రముగా దుస్తులు వేసుకొని కార్యస్థానమునకు రమ్మని ఆజ్ఞాపించినారు రాధ. కావున నీవు లోపలికి వెళ్ళి నా దుస్తులు తీసి రాధ. అటులేనే నాదా, మీకు దుస్తులను సిద్ధం చేస్తుందా శీఘ్రముగా.
అదే భయము కలదు. కానీ ఏమి చేసేదని తండ్రి గారికి విశ్రాంతి నిమిత్తమై తల ఎగ్గొతలుచుకున్నాను. ప్రాయము వచ్చినంత గృహభాగము పునదాల్చి తండ్రికి హాయిగా కూర్చుండుటకు అనువైన విరామమందు సేకుడు చేయును. వాడే పుత్రుడని చెప్పక జల్లును. వార్ధక్యంబును స్వీయతను భవ ప్రతతి చేత సపర్యలుగా చునాతడే కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవునింట, దేవకి పంట వసుదేవునింట, గలసితి వంట నందుని వింట, గలసితి వంట నందుని వింట, రే తల్లే ఇల్లాయనంట. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. ఇక ఈ పురాణ కాలక్షేపమును ఈ రోజు నుండి రాత్రులకు మార్చుకునవలెనని భావించుతున్నాను.